రైట్ 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 మడీస్ వెల్కమ్ టు డే 17. సో మనం 17th క్లాస్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. అయ్యే కంటే ముందు లాస్ట్ క్లాస్లో సో మీరు నాకు పంపించుంటుంటే ఇఫ్ యూ హ్యాడ్ సెంట్ మీ, గమనించండి, నువ్వు నాకు పంపించుంటే నీవు నాకు పంపించిండింటే అయ్యా నేను అందుకునేవాడిని బాగా గమనించండి, అందుకునేవాడిని. సో దానికి ఏం చెప్పాం మనము, ఇఫ్ ఈజ్ అ కామన్. సో సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3. దీనికి వచ్చేసి సబ్జెక్టు వుడ్ హ్యావ్, ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, వుడ్ హ్యావ్ ప్లస్ V3, సబ్జెక్టు వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇది మీరు టెన్సెస్ అని అనుకోవద్దు, గ్రామర్ అని అనుకోవద్దండి. ఇట్స్ అ కండిషనల్ టెన్సే పేరు కానీ, బట్ మినిమం గ్రామర్ అయితే మనకు మ్యాండేటరీ, రైట్? సో నువ్వు దీని మీద చాలా ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఇది ఒకటి చేసి దాన్ని టుడేస్ టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో నీవు ఫస్ట్ ఇఫ్, నీవు అంటే ఇఫ్ యూ హ్యాడ్, పంపించడాన్ని సెంట్ తీసుకుంటాం, V3 కావాలా. ఇఫ్ యూ హ్యాడ్ సెంట్ మీ, నాకు అంటే మీ. ఇఫ్ యూ హ్యాడ్ సెంట్ మీ, ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ కూడా యాడ్ అయింది. ఇఫ్ యూ హ్యాడ్ సెంట్ మీ, నువ్వు నాకు పంపించుంటే ఏమి, నేను అందుకునేవాడిని. నేను అంటే ఐ కదండి, వుడ్ హ్యావ్ ప్లస్ V3, అందుకునేవాడిని రిసీవ్డ్, I would have received it. So right, if you had sent me, to be frank, let us understand, if you had sent me a message, and definitely I would have caught it. అందుకునేవాడిని, పట్టుకునేవాడిని. క్యాచ్ అనకూడదు, క్యాచ్, కాచ్. So if you had throw, or if you had thrown that, I would have caught it actually. I would have caught. So V3 మీద ఇవన్నీ డిపెండ్స్ ఆన్ ఓన్లీ V3 అండి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ కూడా మనం V3తోనే తీసేసుకోబోతున్నాం. సో లిసన్ టు మీ కేర్ఫుల్లీ. దిస్ ఇస్ డే 17th క్లాస్లో మనం ఉన్నాము. సో అన్ని టాపిక్స్ మీరు బాగా నేర్చుకుంటున్నారని ఐఎమ్ గెటింగ్ దట్, ఐఎమ్ హోపింగ్ యూ. సో ఈరోజు క్లాస్ ఏంటంటే, నాకు ఈరోజు ఒక అతను, మన సబ్స్క్రైబర్, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ హ్యాస్ సజెస్టెడ్ మీ, సార్ మీరు యాప్ ముందే స్టార్ట్ చేసి ఉండాల్సింది. చాలామంది ఎప్పుడో స్టార్ట్ చేశారు, మీరు ముందే స్టార్ట్ చేసి ఉండాల్సింది. బాగా గమనించండి, ప్రతిదీ కూడా వాక్యం చివరిలో ఏమొస్తుందో గమనించగలిగితే సగం పని అయిపోతుంది. మీరు యాప్ ముందే స్టార్ట్ చేసి ఉండాల్సింది కదా అన్నారు. అవును సార్, కొంచెం మిస్టేక్ అయింది అని నేను అన్నాను. అయ్యి సార్, లేట్ అయింది. దాని తర్వాత ఇంకొక అతను అన్నాడు, ఇప్పుడు కాదు సార్, కరోనాలో కనుక మీరు కరోనాలోనే స్టార్ట్ చేసి ఉండాల్సింది, ముందే స్టార్ట్ చేసి ఉండాల్సింది ఒకతను, కరోనాలో స్టార్ట్ చేసి ఉండాల్సిందని ఇంకొకతను. సెకండ్ ఎగ్జాంపుల్ ఒకటి, నిన్న మా ఫంక్షన్ ఉంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి కలర్ రైస్ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉందంట. సో వెజిటేరియనే, కలర్ రైస్ చాలా బాగుండిందంట. తినేసాను. నాకు ఇష్టం కలర్ రైస్, వంకాయ అంటే చాలా ఇష్టం. నేను అడిగాను మా సార్, నాకు కలర్ రైస్ పెట్టాను సార్, కొంచెం ముందు వచ్చి ఉండాల్సింది సార్ అన్నాడు. సిగ్గుదప్ప అడిగినా కూడా అతను లేదన్నాడు అనమాట. మీరు కొంచెం ముందే వచ్చి ఉండాల్సింది అన్నాడు. అయిపోయింది, అతను కూడా ఏం చేయలేడు, మీరు వచ్చి ఉండాల్సింది అన్నాడు. మంచిది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, అంకుల్, పాపం రీసెంట్గా చనిపోయాడు. ఈ పాజిటివ్. సో ఇక్కడ బాగా గమనించండి, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. అతనికి కొంచెం బాగాలేనప్పుడే హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్తా ఎక్కడ తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ కొంచెం లేట్ అయింది. సో మొత్తానికి పాపం వెరీ బ్యాడ్ టు సే చనిపోయాడు. మేమన్నాము, అరే డబ్బుల కోసం అట్లా కక్కుర్తి పడకుండా మంచి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాల్సింది. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండాల్సింది. బాగా గమనించండి, ప్రతి సెంటెన్స్ వాక్యంలో చూడండి, అడ్మిట్ చేసి ఉండాల్సింది. బేసిక్ అడ్మిట్కి జాయిన్కి డిఫరెన్స్ ఏంటి? జాయిన్ అంటే స్కూల్స్లో, కాలేజెస్లో వాడే ఒక పదం, చేరి ఉండాల్సింది. ఇక్కడ అడ్మిట్ అనేది హాస్పిటల్లో చేసే పని. నంబర్ 4, హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండాల్సింది. మంచిది.
మా ముసలోడు ఒకడు ఉన్నాడు, నా వెల్ విషర్. ఈరోజు డబ్బులు లేక సఫర్ అవుతున్నాడు, నన్ను అడిగినాడు. మంచి క్యాడర్, మంచి పొజిషన్. నేను అన్నాను, నీవు వయసులో ఉన్నప్పుడే డబ్బులు కొంచెం సేవ్ చేసుకుండాల్సింది అన్న. నీవు ఎంగేజ్లోనే, వయస్సులోనే డబ్బులు సేవ్ చేసి ఉండాల్సింది, అంటే పొదుపు చేసుకు ఉండాల్సింది, ఫ్యూచర్స్ కోసం చేసి ఉండాల్సింది అన్న. నంబర్ 5, ప్రతి సెంటెన్స్ చూడండి. లెట్ us అండర్స్టాండ్ హియర్. నేను బైక్ రిపేర్ తీసుకెళ్ళాను. బైకులో ఆల్మోస్ట్ అంతా ఫ్యూయల్ అంతా అయిపోయింది, స్మెల్ వచ్చింది. సార్ ఈ బండికి బోరు వచ్చింది సార్, మీరు ఆయిల్ చేంజ్ ఉండాల్సింది టయానికి, అంటే మీరు కరెక్ట్ టయానికి రిపేర్ చేసి ఉండాల్సింది. మీరు కరెక్ట్ టయానికి, టైం టు టైము, కరెక్ట్ సమయానికి సర్వీస్ చేసి ఉండాల్సింది. ఇట్స్ వెరీ గుడ్ టాపిక్ మై డియర్స్, చాలా మంచి టాపిక్. సో ప్రతి స్టేట్మెంట్ మీరు గమనించండి. నౌ యూ అబ్జర్వ్ ఎవ్రీ స్టేట్మెంట్ చేసి ఉండాల్సింది, స్టార్ట్, ముందే వచ్చి ఉండాల్సింది, అడ్మిట్ చేసి ఉండాల్సింది, సేవ్ చేసి ఉండాల్సింది, సర్వీస్ చేసి ఉండాల్సింది, గతంలో ఒక రిగ్రెట్, ఒక బాధ చేసి ఉండాల్సిన పనుల్ని, చేసి ఉండాల్సింది ఉన్న పనుల్ని. ఇంగ్లీష్లో ఇలాంటి అన్ని కండిషన్స్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. చేసి ఉండాల్సింది, అడిగి ఉండాల్సింది, మాట్లాడి ఉండాల్సింది అన్న వాటిని మీకు గుర్తే ఉంటుంది. షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3, సబ్జెక్టు ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 వాడాలండి. వర్బ్ 3 చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు మనకి అన్ని మోడల్ వర్బ్స్లో V1 వాడినాం కాబట్టి చాలా పని అయిపోయింది. ఇప్పుడు V1 కాదు V3. సో నువ్వు ముందే స్టార్ట్ చేసి ఉండాల్సింది. సబ్జెక్ట్ చూడండి, నీవు అంటే చూడండి, మీరు అంటే సబ్జెక్ట్, మీరు అంటే యూ షుడ్ హ్యావ్, యూ తర్వాత ఏంటి, షుడ్ హ్యావ్, యూ షుడ్ హ్యావ్. V3 స్టార్ట్కి V3 చూడండి, స్టార్టెడ్ V3 వాడాలి. యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ అర్లియర్, నువ్వు ముందే స్టార్ట్ చేసి ఉండాల్సింది. సార్ మీరు ముందే యాప్ స్టార్ట్ చేసి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ యాప్ సార్. లేదు సార్ మీరు అప్పుడే కొంచెం మేల్కొండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బీ కేర్ఫుల్ సార్. యాక్చువల్లీ యూ షుడ్ హ్యావ్ బీన్ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాల్సింది. లేదా లైక్ 4th, మీరు ముందే వచ్చి ఉండాల్సింది. నేను అడిగాను సార్ కలర్ రైస్ ఉందా అంటే, వెరీ బ్యాడ్ టు సే, కలర్ రైస్ ఉందంటే ఆయన మీరు ముందే వచ్చి ఉండాల్సింది. సో మీరు ముందే వచ్చి ఉండాల్సింది. మీరు అంటే యూ షుడ్ హ్యావ్ ఫిక్స్డ్. ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా షుడ్ హ్యావ్ అనే. యూ షుడ్ హ్యావ్ కమ్ V3నే, యూ షుడ్ హ్యావ్ కమ్. సో నేను నీట్గా రాస్తాను చూడండి. మీరు ముందే వచ్చి ఉండాల్సింది, షుడ్ హ్యావ్ ప్లస్ V3, సబ్జెక్ట్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తే తొందరగా అయిపోతుందండి పని. సో యూ, సబ్జెక్ట్ ఈజ్ యూ షుడ్ హ్యావ్. వచ్చి ఉండడాన్ని V3 చెప్పాలి. కమ్మే, యూ షుడ్ హ్యావ్ కమ్ అర్లియర్, తొందరగా వచ్చి ఉండాల్సింది సార్. యూ షుడ్ హ్యావ్ కమ్ అర్లియర్ సార్. సో అప్పుడు మీకు ఇట్ విల్ బి అవైలబుల్, అది మీకు అది అందుబాటులో ఉండేది. మంచిది సార్. నేను ముసలోని చెప్పిన, ముసలోడా నీవు వయస్సులోనే
లైక్ యూనో సంపాదించి ఉండాల్సింది. వాయిస్లోనే సంపాదించి ఉండాల్సింది. సో నీవు అంటే చూడండి, నీవు అంటే సబ్జెక్ట్ యూ షుడ్ హ్యావ్ సంపాదించడాన్ని అర్నుడు యూ షుడ్ హ్యావ్ అర్న్డ్ మోర్. ఇంకా షుడ్ హ్యావ్ ఫిక్స్డ్ అండి, యూ షుడ్ హ్యావ్ ఫిక్స్డ్. ఇక్కడ V3 వాడితే అయిపోయా, తినండాల్సింది. యూ షుడ్ హ్యావ్ తినడాన్ని ఈట్ అనకూడదండి, V3 వాడాలి. ఈట్ యూ షుడ్ హ్యావ్ ఈటన్. లేదు సార్, మీరు రాసి ఉండాల్సింది, సివిల్స్ రాసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ సివిల్స్కి మీరు అప్లై చేసి ఉండాల్సింది. అప్లైడ్ కదా, అప్లైడ్. లేదు సార్, మీరు మంచి కెమెరా కొని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బై అనకూడదండి, బై అంటే రాంగ్ అవుతుంది. బాట్ యూ షుడ్ హ్యావ్ బాట్ అ నైస్ మొబైల్. లేదు సార్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సింది సార్, నేర్చుకోవాల్సింది. నేను అంటే ఐ షుడ్ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్. సో మీరు అట్లా మొదలు పెడితే చూడండి, వీ కెన్ స్పీక్ మెనీ థింగ్స్. చేసుకుండాల్సింది అంటే షుడ్ హ్యావ్. తెలుగులో కాంటెక్స్ట్ ఏంటి? అరే జరిగి ఉండాల్సింది, ఇలాంటి అన్ని పనుల్ని షుడ్ హ్యావ్ ప్లస్ V3, సబ్జెక్టు ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ సారీ ప్లీజ్. ఇప్పుడు వాటికి లేదు సార్, మీరు గేమ్స్ ఆడిండాల్సింది. ఈరోజు మీరు చాలా సఫర్ అయినారు హెల్త్తో, చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడిండాల్సింది. డాక్టర్ చెప్తారు చూడండి, మీరు గేమ్స్ బాగా ఆడిండాల్సింది. సబ్జెక్ట్ చూడండి, మీరు అంటే యూ షుడ్ హ్యావ్ ఆడడాన్ని V3 వాడాలి. ప్లేడ్ డైరెక్ట్ ప్లేడ్ తీసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ ప్లేడ్ ద గేమ్స్. ఇంకో కాంటెక్స్ట్ చెప్తున్నాను. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ కాంటెక్స్ట్. ఆమె జాబ్ కొట్టిండాల్సింది పాపం. ఆమె జాబ్ కొట్టిండాల్సింది. సో కొట్టిండాల్సింది అంటే షుడ్ హ్యావ్. చూడండి ఆన్సర్, ఆమె అంటే షీ చెప్తున్నా. షీ షుడ్ హ్యావ్ సబ్జెక్ట్ ఏదైనా కూడా షుడ్ హ్యావ్ అండి. షీ షుడ్ హ్యావ్ గాట్ ద జాబ్. గాట్ ద జాబ్. ఆమె జాబ్ కొట్టిండాల్సింది పాపం, చాలా బాధపడుతుంది. లెట్ us అండర్స్టాండ్ హియర్. లేదు సార్, నువ్వు కొంచెం నేను అన్నాను ఈరోజు చిన్న స్టోరీ చెప్తాను. నేను తినేటప్పుడు మా ఇంటికి ఒక స్టూడెంట్ వచ్చాడు. తొందర రా అని చెప్పి ఆడికి కూడా పెట్టించా. బాగుందని నేను బాగా తింటున్నాను, అతను కూడా బాగా తింటున్నాడు. అక్కడ లోపల ఆయనకి కొంచెం ఏంటంటే లేదా అయిపోయింది ఇంట్లో అయిపోయింది అన్నారు. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఎక్కువగా ప్రిపేర్ చేసి ఉండాల్సింది. నీవు ఎక్కువగా ప్రిపేర్ చేసి ఉండాల్సింది. అప్పుడు నేను అన్నాను, నీవు అంటే యూ షుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ మోర్ అన్నాను. యూ షుడ్ హ్యావ్ క్వశ్చన్ ఆన్సర్. అప్పుడు అన్న కొంచెం ఎక్కువ చేసి ఉండాల్సింది కదా అన్న. యూ షుడ్ హ్యావ్ ప్రిపేర్డ్ మోర్ కదా అన్న. అప్పుడు ఆమె ఏమన్నా తెలుసా, నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది ఫస్ట్ అని, వాళ్ళు వస్తున్నారని నువ్వు ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. సో నీవు అంటే యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ. నువ్వు ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సిందమ్మా. యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ కదా. ఐ సెడ్ వెరీ సారీ ప్లీజ్ అన్న. గతంలో నేను బేసిక్గా నేను డిపార్ట్మెంట్లో ఉండాల్సింది.
నేను చాలా బాగుంటుంది చూడండి. నేను డిపార్ట్మెంట్లో ఉండిండాల్సింది. నేను డిపార్ట్మెంట్లో ఉండిండాల్సింది. లెట్ us see here. సో నేను అంటే ఐ షుడ్ హ్యావ్ ఉండడాన్ని బీ వాజ్ బీన్ అంట. ఐ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ డిపార్ట్మెంట్. నాకు పోలీస్ అంటే చాలా ఇష్టం. ఐ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద డిపార్ట్మెంట్. నెక్స్ట్, అండ్ ఆమె డబ్బులు లేవు కదా పాపం, ఆమె నన్ను అడిగిండాల్సింది. వర్బులు చూడండి. ఆమె అంటే షీ షుడ్ హ్యావ్. అడగడాన్ని ఆస్క్డ్. షీ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ. ఆమె నన్ను అడిగిండాల్సింది పాపం. చాలా ట్రబుల్ అయింది కదా. షీ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ. ఏమీ లేదు చూడండి. ఒక పనిని నువ్వు చేసి ఉండాల్సింది షుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇప్పుడు V3 మీకు ఎంత తొందరగా వస్తే, మీకు ఇంగ్లీష్ ఫాస్ట్గా రావాలంటే V3లో ఎంత ఫాస్ట్గా వస్తే అంత బాగా వస్తుంది చూడండి. నా ఫ్రెండ్కి ఒక సలహా చెప్పాను ఈ మధ్యన. ఏం చెప్పింది తెలుసా? ఓ డైరెక్ట్ బిజినెస్ పెట్టాడు. దాదాపు ఒక 10 lakhs అట్లా చేతులు కాల్చుకున్నాడు. నేను అన్నాను, బిజినెస్ స్టార్ట్ చేసే కంటే ముందే నువ్వేం చేసి ఉండాల్సింది, ఒక షాప్లో, బట్టల షాప్లో పని చేసి ఉండాల్సిందిరా అన్న. అంటే వర్క్ చేసి ఉండాల్సింది. ఫస్ట్ నువ్వు వర్క్ చేస్తే, నాకు బిజినెస్ పెట్టాలనుకోండి, దాంట్లో రూట్స్ నుంచి నాకు తెలియాలి. అంటే ప్రతిదీ నాకు తెలియాలి. మార్జిన్ ఎంత ఉంది, మెటీరియల్ ఎంత ఎక్కడి నుంచి వస్తుంది, ఒక కస్టమర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, ఎట్లా డీల్ చేయాలి, మార్కెట్ అపోజిట్ పీపుల్ ఎలా ఉంది, ఇవన్నీ మనం స్టడీ చేయాలి, అనలైజ్ చేయాలి. అంటే ఏం చేయాలా, మనం ముందు ఒక చోట పని చేయాలి. నేను అన్నాను, ముందు ఒక 1 year పని చేసి ఉండాల్సింది, 1 సంవత్సరం నువ్వు పని చేసి ఉండాల్సింది అన్న. ఒక షాప్లోనే పని చేసి ఉండాల్సింది అని సలహా ఇచ్చాను. అరే యూ షుడ్ హ్యావ్ వర్క్ అనకూడదు, వర్క్డ్. యూ షుడ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఎ షాప్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్, ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ డైరెక్ట్గా స్టార్ట్ చేసేదానికంటే ముందు నువ్వు పని చేసి ఒక అనుభవాన్ని తెచ్చుకొని ఉండాల్సింది. ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్, you should have got the experience and you should have worked in somewhere. పని చేసి ఉండాల్సింది అన్నాను. ఆడు కూడా అవును సార్ చేసి ఉండాల్సింది, వెరీ సారీ ఫర్ దిస్. రైట్. అట్ ద సేమ్ టైం నేను మా పిల్లోడి దగ్గరికి వెళ్ళాను. ఐ వెంట్ టు హిస్ స్కూల్. హీఈస్ వర్కింగ్ ఇన్ స్కూల్. యాక్చువల్లీ హీ హెస్ బీన్ వర్కింగ్ ఇన్ స్కూల్. సో వాడి కోసం వెయిట్ చేసి ఇంకా రాడే మనకి కార్ స్టార్ట్ చేసుకొని వచ్చా. నేను వచ్చాను. వాడు సాయంత్రం మళ్ళీ వెంటనే వచ్చిన, అంటే నేను దాటిన వెంటనే వాడు వచ్చాడు. ఒక 2 minutes ఉండాల్సింది మామ అన్నాడు. నువ్వు ఒక 2 minutes ఉండాల్సింది, నీవు ఒక 2 నిమిషాలు 2 minutes వెయిట్ చేసి ఉండాల్సింది అన్నాడు. దానికి ఇంగ్లీష్లో నీవు అంటే యూ షుడ్ హ్యావ్ వెయిట్ అనకూడదు, వెయిటెడ్ అన్న. యూ షుడ్ హ్యావ్ ఫర్ 2 minutes ప్లీజ్ అన్న. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేసి ఉండాల్సింది. నేను వచ్చిండేవాడిని. మీకు హ్యాడ్ ప్లస్ V3తో వుడ్ హ్యావ్ ప్లస్ V3. నేను వచ్చిండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ అరే జస్ట్ యూ షుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 2 minutes. ఐ వుడ్ హ్యావ్ కమ్, రైట్? కొంచెం 2 minutes వెయిట్ చేసి ఉండాల్సింది. నేను వచ్చిండేవాడిని. You should have like waited for 2 minutes, then I would have come అన్న. ఇక్కడ చూడండి, షుడ్ హ్యావ్ ఉంది, రెండిటి తర్వాత V3లు ఉన్నాయి. సో అంటే మన V3 యొక్క ఇంపార్టెన్స్ చూడండి. షుడ్ హ్యావ్తో చాలా ఎగ్జాంపుల్స్ మీ డైలీలో, మీ గతంలో, ఇప్పుడు నా విషయంలో వస్తుంది చూడండి.
నాకు కూడా రిగ్రెట్, మా నాన్నకి లైక్ నాకున్న బాధ నా పర్సనల్ లైఫ్లో. నేను అనుకున్నది ఏంటంటే మా నాన్నకి కొంచెం నేను చెకప్స్కి వెళ్ళి ఉండాల్సింది. చనిపోయాడు మా నాన్న. నాకు తెలీదు, కొంచెం హెల్త్ మీద సరిగ్గా లేకపోవడంతో నేను పెద్ద పట్టించుకోలేదు, ఆయన పట్టించుకోలేదు. తనకి వన్ డే కాలం అయిపోయినాడు. సో మా నాన్నకి నేను చెకప్స్ చేయించాల్సింది. నేను చెకప్స్కి వెళ్ళి ఉండాల్సింది, తీసుకెళ్ళి ఉండాల్సింది. సో నేను అంటే వెళ్ళిండాల్సింది అంటే షుడ్ హ్యావ్ వచ్చింది కాబట్టి V3 వెళ్ళడానికి V3 గో అనకూడదు. గో వెంట్ గాన్. ఐ షుడ్ హ్యావ్ గాన్ ఫర్ చెకప్స్. అరే కొంచెం చెకప్స్కి వెళ్ళి ఉండాల్సింది సార్. సో మా నాన్న బతికుండేవాడు. మై ఫాదర్ వుడ్ హ్యావ్ బీన్ హియర్, ఉండిండేవాడు. మై ఫాదర్ వుడ్ హ్యావ్ బీన్. చూడండి, వుడ్ హ్యావ్ తర్వాత బీన్ వచ్చింది కదా, ఉండడాన్ని V3 బీ వాజ్ బీన్ అంటామండి. సో మై ఫాదర్ వుడ్ హ్యావ్ బీన్. సో ఐ షుడ్ హ్యావ్ గాన్ ఫర్ చెకప్స్ సో దట్ మై ఫాదర్ వుడ్ హ్యావ్ బీన్. ఇట్స్ అ క్రెడిబుల్ ఫినామినల్ ఆసమ్ ఇంగ్లీష్. ఒకటే కాన్సెప్ట్ ఇలా ఈ క్లాస్లో గుర్తుపెట్టుకోండి. ఉండాల్సింది అన్ని సబ్జెక్టుల తర్వాత V3 ఉండాలి. చాలా పిల్లలు మా స్కూల్లో, అంటే మా పర్సనల్, నేను చెప్తుంటాను ఎక్కువ స్కూల్లో, నువ్వు సరిగ్గా రాసిండాల్సింది బాబా. ఎగ్జాము పిల్ల ఏడుస్తుంటుంది మార్కు సరిగ్గా రాలేదు. అరే నువ్వు ఆన్సర్ మంచిగా రాసి ఉండాల్సింది. నీవు అంటే యూ కదా, యూ షుడ్ హ్యావ్ రైట్ అనకూడదు. రైట్ అనేది రోట్ రిటర్న్ వాడ. యూ షుడ్ హ్యావ్ రిటర్న్ ప్రాపర్లీ, రైట్. సో ప్రాపర్గా రాసి ఉండాల్సింది. నేను ఇచ్చిండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ గివెన్ ద మార్క్స్. సో ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ వచ్చింటుంది. ఎందుకు సార్ అంటే షుడ్ హ్యావ్ అన్నారు, వుడ్ హ్యావ్ అన్నారు. ఏంటి సార్ ఈ గోల? చాలా క్లారిటీగా నేను ఒక టేబుల్ ఇస్తా. షుడ్ హ్యావ్కి వుడ్ హ్యావ్కి ఉన్న తేడా ఏంటి? వుడ్ హ్యావ్కి ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3. ఏంటి సార్ ఈ డిఫరెన్స్ ఏంటి? లెట్ us see here. షుడ్ హ్యావ్కి వుడ్ హ్యావ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? చాలా నీట్గా వినండి ఒకసారి. నేను పాపం బాధపడుతున్నాను. పంపించి ఉండాల్సింది. నేను పంపించి ఉండాల్సింది పాపం. వుడ్ హ్యావ్ ఏం చెప్తుందంటే, అరే నా దగ్గర డబ్బులు ఉంటే పంపించుండే వాడిని. లేవమ్మా, అందుకే చెప్తున్నా, నేను ఉండింటే పంపించుండే వాడిని. సో షుడ్ హ్యావ్కి వుడ్ హ్యావ్కి ఉన్న తేడా. రెండింటి తర్వాత కూడా V3. ఇంకో ఎగ్జాంపుల్, ఆ రోజు గేమ్లో నేను ఖచ్చితంగా ఆడిండాల్సింది. నేను ఆడింటే కథ వేరే ఉండు. నేను ఆడిండాల్సింది, ఆ మ్యాచ్కి ఆడిండాల్సింది సార్. వాళ్ళు వస్తున్నారని తెలిసింటే ఖచ్చితంగా నేను ఆడిండేవాడిని. సో ఆడిండాల్సిందికి ఆడిండేవాడినికి. సో నేను ఆ ఎగ్జాము ఖచ్చితంగా కొంచెం మంచి ఎగ్జామ్ కదా, మీరు రాసిండాల్సింది సార్. మీకు రాసింటే ఊకే డిగేసొచ్చు. మీరు రాసి ఉండాల్సింది. నేను అన్నాను ఖచ్చితంగా మీరు రాసిండేవారే. మీరు రాసిండేవారు సార్. మీకు ఖచ్చితంగా మీకు డబ్బులు ఉంటే మీరు రాసిండేవారు. సో చేసి ఉండాల్సిందికి చేసి ఉండేవాడిని. ఉండాల్సింది అంటే షుడ్ హ్యావ్. మీరు పంపించిండాల్సింది యూ తర్వాత షుడ్ హ్యావ్. యూ షుడ్ హ్యావ్ సెంట్. అరే యూ షుడ్ హ్యావ్ సెంట్ మీ అ మెసేజ్. నువ్వు నాకు మెసేజ్ పంపించిండాల్సింది.
గాట్ మై పాయింట్. అదే ఇక్కడైతే నేను పంపించుండే వాడిని అన్నప్పుడు వుడ్ హ్యావ్ చెప్పండి. నేను అంటే ఐ వుడ్ హ్యావ్ సెంట్. లేదు, నేను ఈ క్లాసు టీచ్ చేసి ఉండేవాడిని, ఈ క్లాసు టీచ్ చేసి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ టీచ్ అని అనకూడదండి. టీచ్ టాట్. ఐ వుడ్ హ్యావ్ టాట్ దిస్ క్లాస్ అంటే చాలా బాగుంటుంది. లేక ముందే నిన్ననే నేను ఇప్పుడు ఓ విషయం చెప్తాను మీకు. గంట సేపు వీడియో తీశాను, ఇది ఆన్ చేయలే. అర్రే కొంచెం చూసుకుండాల్సింది కదా, నేను చూసుకుండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ చెక్డ్ దిస్ వన్. నేను నిజంగా కొంచెం స్టార్ట్ చేసి ఉండాల్సి, కొంచెం చెక్ చేసుకుంది. గంటన్నర సేపు వీడియో పోయింది. ఐ షుడ్ హ్యావ్ చెక్డ్ మై దిస్. చెక్ చేసుకొని ఉండాల్సింది. మిస్టేక్ అయింది, ఏం చేస్తాం? నో ప్రాబ్లం. దట్స్ వాట్ లైఫ్. నెక్స్ట్, అరే మీరు రాసి ఉండాల్సింది. మీరు అంటే యూ షుడ్ హ్యావ్ ఉండాల్సింది కదా. యూ షుడ్ హ్యావ్ రైట్ అనకూడదండి. రైట్కి V3. రైట్ రోడ్ టు రిటర్న్. యూ షుడ్ హ్యావ్ రిటర్న్. లేదు సార్, మీరు రాసిండేవారు లక్ష్మణ్ సార్, మీకు అంత కెపాసిటీ మీరు రాసిండేవారు. సో మీరు అంటే యూ షుడ్ హ్యావ్ రాసిండేవారు అంటే యూ వుడ్ హ్యావ్ రైట్ కాదు రిటర్న్. రైట్ రోడ్ రిటర్న్. యూ వుడ్ హ్యావ్ రిటర్న్. సో సింపుల్ ఎగ్జాంపుల్, షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది, బిజినెస్ స్టార్ట్ చేసి ఉండాల్సింది కాదు, పని చేసి ఉండాల్సింది షుడ్ హ్యావ్. పని చేసి ఉండే వాడిని వుడ్ హ్యావ్. రెండింటి తర్వాత కూడా వర్క్డే. V3. నేను పని చేసి ఉండాల్సిన వాళ్ళు సార్. ఐ షుడ్ హ్యావ్ వర్క్డ్ సార్. పని చేసి ఉండాల్సింది. వెరీ సారీ, నేను పని చేసి ఉండాల్సింది. చేతులు కాలినాయి. నా ఫ్రెండ్ అన్నాడు ఇంతియాజ్. లేదు సార్, మీరు అన్నట్టు యాజ్ యూ సెడ్ ఐ షుడ్ హ్యావ్ వర్క్డ్. నేను పని చేసి ఉండాల్సింది సార్. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేసిన. లేదు సార్, మీరు ముందే చెప్పింటే ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ, నేను పని చేసిండే వాడిని, ఐ వుడ్ హ్యావ్ వర్క్డ్ సార్. ఏ సార్, మీరు అన్నట్టు పని చేసి ఉండాల్సింది ఐ వుడ్ హ్యావ్ వర్క్డ్. కానీ ముందే చెప్పింటే నువ్వు నన్ను చేరినవని కదా. ఐ వుడ్ హ్యావ్ జాయిన్డ్ కదా. ఐ వుడ్ హ్యావ్ జాయిన్డ్. అద్భుతమైన ఇంగ్లీష్ అండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, క్లారిటీ తీసుకోండి. చేసి ఉండాల్సింది షుడ్ హ్యావ్. అరే నువ్వు లవ్ చేసి ఉండాల్సింది షుడ్ హ్యావ్ లవ్. పెళ్ళి చేసుకోవాల్సింది యూ షుడ్ హ్యావ్ మ్యారీడ్. నిద్రపోయి ఉండాల్సింది యూ షుడ్ హ్యావ్ స్లీప్ట్. అర్థం చేసుకోవాల్సింది యూ షుడ్ హ్యావ్ అండర్స్టూడ్. అండ్ ప్రయత్నించి ఉండాల్సింది ఇంకొకసారి ట్రై చేసి ఉండాల్సింది యూ షుడ్ హ్యావ్ ట్రైడ్. అట్ ద సేమ్ టైం నువ్వు కనపడి ఉండాల్సింది నాకు. యూ షుడ్ హ్యావ్ అపియర్డ్. నిలబడాల్సింది, ఫేస్ చేసేది కష్టాన్ని. యూ షుడ్ హ్యావ్ ఫేస్డ్ ద ప్రాబ్లమ్స్. వినాల్సింది అన్నమాట. యూ షుడ్ హ్యావ్ లిజన్డ్. వినిండే వాడిని ఐ వుడ్ హ్యావ్ లిజన్డ్. తినిండే వాడిని ఐ వుడ్ హ్యావ్ ఈటన్. ప్రయత్నించుండేవాడిని ఐ వుడ్ హ్యావ్ ట్రైడ్. ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్. సరే, సో వుడ్ హ్యావ్. ఇప్పుడు నెగిటివ్ చూద్దామండి. అరే నువ్వు పంపించుండాల్సింది యూ షుడ్ హ్యావ్ సెంట్. నువ్వు పంపించుండాల్సింది సార్ యూ షుడ్ హ్యావ్ సెంట్. నీవు పంపించి ఉండాల్సింది. నీవు అంటే యూ షుడ్ హ్యావ్ సెంట్. ఇప్పుడు దీనికి నెగిటివ్ చూద్దాం. అర్రే రాంగ్ టైంలో నువ్వు మెసేజ్ పంపకుండా ఉండాల్సింది. కదా. ఓకే, అనవసరం కదా రప్చర్. నువ్వు మెసేజ్ పంపించకుండా ఉండాల్సింది. పంపించి ఉండాల్సింది అంటే షుడ్ హ్యావ్. పంపించకుండా ఉండాల్సింది అంటే నెగిటివ్. షుడ్కి నాట్ పెట్టండి. యూ షుడ్ నాట్ హ్యావ్ సెంట్ ద మెసేజ్. యూ షుడ్ నాట్ హ్యావ్ V3 సెంట్. అరే యూ షుడ్ నాట్ హ్యావ్ సెంట్ ద మెసేజ్.
నువ్వు వయస్సులో టైం వేస్ట్ చేయకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ వేస్టెడ్ టైం. యూ షుడ్ నాట్ హ్యావ్ వేస్టెడ్. అరే వాళ్ళు ఇక్కడికి వాళ్ళు అసలు పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సిందబ్బా. ఎవడు చేసుకున్నాడు? దే షుడెంట్ హ్యావ్ మ్యారీడ్. వాళ్ళు పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది. ఎవడు చేసుకున్నాడు? చేసుకుండాల్సింది షుడ్ హ్యావ్, చేసుకోకుండా ఉండాల్సింది షుడ్ నాట్ హ్యావ్. పాజిటివ్ నెగిటివ్. ఇక్కడ నేను వెళ్ళిండే వాడిని ఐ వుడ్ హ్యావ్ గాన్. నేను వెళ్ళిండేవాడిని ఐ వుడ్ హ్యావ్ గాన్. అరే వెళ్ళకుండా ఉండేవాడిని కదా, నాకు చెప్పింటే వెళ్ళకుండా ఉండేవాడిని. వుడ్కు నాట్ పెట్టండి. ఐ వుడెంట్ హ్యావ్ గాన్. ఇంకా నువ్వు ఎన్ని ఎగ్జాంపుల్ రాయండి. తీసుకోకుండా ఉండేవాడిని అబ్బా, అది తీసుకొని లాస్ అయినాను. ఐ వుడెంట్ హ్యావ్ టేకెన్. నేను డైరెక్ట్గా V3 వాడుతున్నాను చూడండి. ఐ వుడెంట్ హ్యావ్ టేకెన్. నిద్రపోకుండా ఉండేవాడిని. ఐ వుడెంట్ హ్యావ్ స్లెప్ట్. రాయకుండా ఉండేవాడిని నేను. ఐ వుడెంట్ హ్యావ్ రిటర్న్. ఇట్స్ వాట్ పాజిటివ్ నెగిటివ్. చేసి ఉండాల్సింది షుడ్ హ్యావ్, చేయకుండా ఉండాల్సింది షుడెంట్ హ్యావ్. చేసి ఉండే వాడిని ఐ వుడ్ హ్యావ్ డన్, చేయకుండా ఉండేవాడిని వుడ్ నాట్ హ్యావ్ డన్. షుడ్ డూ, షుడ్ నాట్, వుడ్ నాట్. ప్లీజ్ డూ. మీ రియల్ లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒకసారి రాయండి. V3 బలంగా నేర్చుకోండి. క్లియర్గా యూ కెన్ రైట్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. చేసి ఉండాల్సిందంటే షుడ్ హ్యావ్ గుర్తే రావాలి, అసలు ఎట్లా గుర్తు రావాలి. చేయకుండా ఉండాల్సింది అంటే షుడ్ నాట్ హ్యావ్. చేసి ఉండేవాడిని అంటే వుడ్ హ్యావ్, చేసి ఉండేవాడిని కాదు వుడ్ నాట్ హ్యావ్. ప్లీజ్ డూ మోర్ ఎగ్జాంపుల్స్. మన బుక్ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ దిస్. ఐ విల్ గో ఫర్ 18th క్లాస్.